ఇద్దరికి కోపం ఒకటే కామన్. సూర్య గారికి అతను ఎవరి మీద చూపించాలో ఆ కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించుకుంటారు, మీరు చాలా ఒబ్బిడిగా రాసుకొని ఎవరి మీద చూపించాలో కానీ కామన్గా ఇద్దరికి ప్రాబ్లం కోపం. అంటే ఇంత కాంట్రాస్ట్గా హీరో విలన్ క్యారెక్టర్స్ రాయటం మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. ఒకే కామన్ పాయింట్, అది బాగా ఎంజాయ్ చేస్తాం మీ క్యారెక్టరైజేషన్స్. కానీ అంటే క్వశ్చన్స్ ఏం లేవు, ఎందుకంటే సినిమా చూసాం కాబట్టి. కాకపోతే మాకేంటంటే ఈ సినిమాకి మొదలు మలుపు బిగింపు ముగింపు అన్ని ఆడపాత్రల చుట్టూనే ఉన్నాయి. సో ఇంత బ్యూటిఫుల్ అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఇంత కమర్షియాలిటీ తీసుకొచ్చి ఒక సినిమాని తీసుకురావడం, ఇలా ఆపోజిట్ అంటే ఒకే కామన్ పాయింట్తో హీరో విలన్ క్యారెక్టర్స్ని రాయడం అనేది సూపర్ అనిపించింది. థ్యాంక్స్ వివేకాత్రి గారు, మేము త్వరలో ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే ప్రమోషన్స్ నుంచి కూడా స్టోరీ లైన్ దాచేసి ఏదో లోపల దాచాను చాలా ఉంది అని లాస్ట్లో అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటి రివీల్ చేయకుండా ట్రై చేస్తున్నారు. మీరు స్టోరీ లైన్ ఇది అని ముందే చెప్పేసండి, ప్రమోషన్స్ డే 1 చెప్పేసి అయినా థియేటర్లకు రప్పించి హిట్ కొట్టారు. మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే జనాల్ని ఎలా రప్పిస్తూ ఉంటున్నాను? వి ఆల్వేస్ ఫెల్ట్ సరిపోతే మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. మేము ఏదో ట్విస్ట్ దాచిపెట్టేసి అంటే అంత ట్విస్ట్లు ఈ గేమ్ ప్లే చేద్దాం అనుకునే దానికంటే మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. సూర్య దయ అనే 2 క్యారెక్టర్లు కలిసినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు ఎప్పుడు కలవబోతున్నారు యాంటిసిపేషన్తో వర్క్ అయ్యేదే మన సినిమా. సో అదే చెప్పేద్దామని చెప్పి అనుకున్నాం. సో కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చాలా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో కొన్ని, అండ్ ఒకటి బాగా డిజైన్ చేస్తారు మీరు. ఎస్పెషల్లీ ఆ 10 minutes ముందు పెట్టడం, నాని గారు కొట్టడానికి వెళ్ళి మళ్ళీ సో హై ఇచ్చింది. అది అలాంటి సీన్లు రాసేటప్పుడు కానీ డిజైన్ చేసేటప్పుడు కానీ అండ్ ఇప్పుడు వస్తున్న అప్లాస్కి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ హై మూమెంట్స్ అని చెప్పి మేము కథ నరేషన్లోనే వచ్చేసరికి అనుకున్న మూమెంటే అది. బట్ ఏంటంటే దానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వచ్చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ఉంది. అండ్ నాని గారి పర్ఫార్మెన్స్, నాని గారి క్యారెక్టర్ గురించి అప్లాస్ వస్తుంది. అండ్ ఎస్జే సూర్య గారి గురించి ఎస్పెషల్గా మాట్లాడతారు ఎవ్రీవన్. సో ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా జరిగింది, ఏమైనా రిఫరెన్స్లు ఉన్నాయా ఆ క్యారెక్టర్కి? డిఫరెన్స్ ఏం లేదండి. అంటే యాక్చువల్గా క్యారెక్టర్ ఎలా అయితే బిహేవ్ చేయాలనుకున్నా అలా వెళ్ళిపోయాము అంతే. సో వీ డెంట్ హ్యావ్ ఎనీ. ఈవెన్ ఎస్జే గారు కూడా అడిగారు నన్ను ఎలాంటి ఒక రిఫరెన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ట్రై చేశాను ఎతకడానికి. ఇప్పుడు క్యాసినోలో వచ్చేసరికి ఏమైనా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రిఫరెన్సెస్ ఏమైనా దొరుకుతాయి. నాకు ఈ దయ క్యారెక్టర్కి ప్రాపర్ రిఫరెన్స్ పాయింట్ అనేది దొరకలేదు యాక్చువల్లీ. సో వీ జస్ట్ వెంట్ బై అవర్ గట్ అండ్ ఇన్స్టింక్ట్ అండ్ వీ హ్యావ్ 2 superior పర్ఫార్మర్స్. సో వాళ్ళకు వచ్చేసరికి నేను రిఫరెన్స్ ఇచ్చి ఇలా చేయడం అనే దానికంటే వచ్చేసరికి వాళ్ళకి కథ ఇచ్చి వాళ్ళు చేసి తీసుకోవడం బెటర్ యాక్చువల్లీ. వివేక్ గారు, ఇలాంటి క్యారెక్టర్స్కి ఇక నుంచి దయా విల్ బి ద రిఫరెన్స్. వివేక్ గారు సార్, రైటర్గా వివేకాత్రేయ అంటే సుందరాంట్లో చూసాం, డైరెక్టర్గా వివేకాత్రేయ ఏంటనేది సరిపోదా సినిమాలో చూసాం. కానీ రైటర్గా ఉండి డైరెక్షన్ చేయడంలో ఆ రైటర్కి డైరెక్టర్కి ఉన్న బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది ఏదైనా మిస్ అయిందని అనిపిస్తుంది. ఎందుకంటే రాసిన ప్రతి సీన్ తెర మీద చూడాలనిపించడం, ఎడిటింగ్ చేయడంలో మీకు సీన్ మీద మీరు రాసుకున్న సీన్ మీద మన ప్రేమ తగ్గకపోవడం, దానివల్ల రన్ టైం పెరిగింది అనుకుంటున్నారు. దీనిలో ఉంటున్నారు. ఓకే, దీనిలో వచ్చేసరికి రైటర్గా నాకు అర్థం కాదు మీరు అడిగారు. సరిపోదా సినిమాలో లెంత్ ఎక్కువైందని చెప్పి ఒక కంప్లైంట్. ఓకే ఓకే ఓకే, అది ఈ సినిమాతో రెక్టిఫై చేసుకున్నారా లేదా? అంటే నాకు ఈ సినిమాకి ఎంత లెంత్ అయితే ఉండాలనుకున్నా అది ఉంది. నాకు తెలిసి మీకు లెంత్ అనిపించింది ఎవరికైనా? సో నాకు తెలిసైతే అది ఏమీ లేదండి. అంటే నేను రైటర్గా వచ్చేసరికి ఒక ఎక్కువ మక్కువ ఉండిపోయి లేకపోతే వచ్చేసరికి సీన్ దాచిపెట్టేసుకోవడం అలాంటివి ఏం చేయలేదు. సో యాజ్ ఏ రాసినంత వరకు రాయటంతో అయిపోయిందండి. వన్స్ ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత వచ్చేసరికి రాసిన దానికి ఎంత జస్టిఫైడ్గా తీయగలుగుతున్నాం అది ఒక్కటి చూసుకుంటాను. ఎడిట్ రూమ్కి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా క్రిస్ప్గా వచ్చేసరికి ఎలా ప్రెజెంట్ చేయగలం అది ఒకటి చూసుకుంటాను. దానిలో వచ్చేసరికి ప్రేమలో అనురాగాలు పెంచుకోవడం అట్లాంటిది ఏం లేదు. సో దీనికి ఎంతవరకు ఉండగలిగిందో అంతవరకు చేశాను. దీన్ని ఎక్కువైతే కనుక మీరు చెప్పండి, అంటే మీకు నిజంగా ఏమైనా అనిపించి ఈ సీన్ లేపేయచ్చు, ఇది ఎందుకు పెట్టారని మీకు మీరు నాకు చెప్తే కనుక ఇది నేను ఎందుకు లేపకూడదు, ఎందుకు ఉంచాలి అనేది నేను మాట్లాడతాను. హాయ్ హాయ్ అండి. ఇప్పుడు హాఫ్ బియర్డ్ నాని గారు చూపించారు కదా, అది చిరంజీవి గారు పులి సినిమాలో హాఫ్ బియర్డ్తో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది.
అవునా అండి? ఓకే, అదే మన ఇన్స్పిరేషన్. అదే నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలియదు. పులి అనే సినిమాలో చిరంజీవి గారు సెలవులో హాఫ్ బియర్డ్తో బయటకు వచ్చి ఆయన ఫైట్ చేస్తారు. ఓ సూపర్ సూపర్ సూపర్, నిజంగా తెలియదండి. గుర్తున్నా అండ్ సార్ మీ సినిమా అంటే రన్ టైం మీద డిబేట్ బాగా జరుగుతుంది. సో అది మీది వీక్నెస్ ఆ స్ట్రెంత్? అంటే అది ఎలా నేనేంటంటే ఒకసారికి థింగ్ ఈజ్ ఒక ఫిల్మ్ మేకర్కి, ఒక క్రియేటివ్ పర్సన్కి, ఇప్పుడు మీకు వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడిగే ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఎలాగైతే ఉందో, ఒక స్వేచ్ఛ, ఒక భావ స్వాతంత్రం ఎలా అయితే ఉండాలో, ఒక ఫిల్మ్ మేకర్కి వాడి భావ స్వాతంత్రం అనేది ఉండదు. సో వాళ్ళు ఎంత అంటున్నారు, వీళ్ళు ఎంత అంటున్నారు, నేను ఇప్పుడు మొదలు అని చెప్పి కార్డు పెట్టిన దగ్గర నుంచి మొదలు పూర్తిగా రాయదు, మొదతో ఆపేద్దాం అనుకుంటుంది కరెక్ట్. సో ఏ కథకి ఎంత కావాలో అంతవరకు రాయటం అయితే కనుక నేను వెళ్ళిపోతాను. నేను జెన్యూన్గా వచ్చేసరికి ప్రెజెంట్ చేసింది చేశాను. అది లెంత్ అంటారా లేకపోతే ఏదంటారా. అండ్ నేను నా ఫస్ట్ 2 సినిమాలు లెంత్ లేవు, అది ఒక 226, 280. నాకు ఒకటే సినిమా లెంత్ అనేది అంత వచ్చేసరికి నాకు అటెండ్ అయిందంటే నాకు అర్థమవుతుంది. బట్ ఈ సినిమా కూడా వచ్చేసరికి నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చేసింది లేదు. ఈ సినిమాకి ఆ లెంత్ అవసరం యాక్చువల్గా, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో అదే firstly congratulations sir for $1 million in the USA we go. And any plans in the USA even tour plan చేస్తున్నారా లైక్ అదే మూవీస్ చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ఎట్లా లవ్ చూపిస్తున్నారు అక్కడ కూడా మీకు అలా లవ్ చూపిస్తున్నారు. ఎనీ ప్లాన్స్ లైక్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఇన్ ద USA? లాస్ట్ టైం యాక్చువల్లీ హైనాకి రిలీజ్ టైంలో వెళ్ళొచ్చాను. ఈసారి ఈ టైంలో కుదిరేటట్లేదు, బట్ డెఫినెట్గా గో విజిట్ దెమ్. Maybe for the next film or sometime soon, definitely for sure. And congratulations for the blockbuster, sir. Thank you. And Vivek Athre garu. And ఇంతకు ముందు వరకు మీ మూవీస్ చూసుకుంటే ఒక పెక్యులర్ యూనిక్ స్క్రీన్ ప్లే అనేది ఉంటుంది. వేరే ఇక్కడ మీరు స్క్రీన్ ప్లే మీద ఎక్కువ దృష్టి పెట్టుకుని క్యారెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ యూ హ్యావ్ డన్ హోల్ ఫిలిం. అండ్ అప్కమింగ్ ఫిలిమ్స్లో కూడా మీరు ఇట్లనే ఇదే ఫాలో అవ్వగలుగుతారు, పెక్యులర్ స్క్రీన్ ప్లే మీద చూపించగలుగుతాను. ఇంకా తెలియదండి, ఇంకా నేను నెక్స్ట్ చేయబోయే కదే తెలియదు నాకు. ఇంకా స్క్రీన్ ప్లే అని ఈ సినిమాతో మీరు టైర్ 1 హీరో అయిపోయారు అంటున్నారు. సార్ పేర్లు పెట్టకండి సార్, అలాంటి దయచేసి మీకు తెలియదు, ఎందుకు మొదలెట్టారో తెలియదు. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడైతే నాకు సంబంధం లేని విషయం నన్ను క్వశ్చన్ అడిగితే ఎలా అంటే మీరు క్రియేట్ చేశారు, అదే ముందుకెళ్తున్నారు. అసలు నాకు అది సంబంధం లేదు, నన్ను అసలు వదిలేండి బాబు నుంచి మధ్యలో బయట. కానీ మీ ఫ్యాన్స్ వదలట్లేదు కదా, మీ ఫ్యాన్స్ వదలట్లేదు కదా, ఎవరు కూడా అంటే ఎవరు అసలు నాకు సార్. సో నేను అదే అంటున్నాను, నేను బయట ఉంటాను. నేను నాని గారితో 2 సినిమాలు చేశానండి. సో నాని గారి ఫ్యాన్స్ గురించి నాకు ఒక అంచనా. మామూలుగా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదా, ఆయనకి ఇంకా ఎక్కువ ఫ్యాన్ వార్స్ జరుగుతుంది. ఎలా జరుగుతాయి తెలుసు? పిల్ల జమీందార్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, జెర్సీకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, దసరాకు ఒక ఫ్యాన్స్ ఉన్నారు, అంటే సుందరానికి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఎంసీఓకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, రేపు సరిపోదాకు ఇంకో ఫ్యాన్స్ సెక్షన్ సరిగారు. ఆయన ఏంటంటే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వర్గాన్ని టచ్ చేస్తూ ఆయన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే వెళ్తున్నారు. సో ఆయన మనం వచ్చేసరికి ఈ టైంలోకి వెళ్తారు, ఆ టైంలోకి వెళ్తారు, మనం డిస్ట్రిక్ట్ చేయకుండా ఆయన వదిలేస్తే ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ముందుకు తీసుకెళ్తారండి. వివేకాత్రి గారు దగ్గర నుంచి మీరు అంటే యాజ్ అ డైరెక్టర్గా రైటర్గా మీ సినిమా లెంగ్త్ మీరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఓకే, అది మీ విషయం. బట్ మీరంతా సపోర్టుగా మీ లెంగ్త్ మీరు నమ్మినప్పుడు సెన్సార్ అయిపోయి రిలీజ్ ముందుకు 1-2 రోజుల ముందు 4-4 నిమిషాలు ఎందుకు కట్ చేశారు? మరి లేదు, కట్ చేశారు. లేదు, కట్ చేసి ఎందుకు ఒప్పుకుంటారంటే మీరు మళ్ళీ రీసెన్సర్ చేయలేదండి. ఏ సేమ్ లెంత్ ఉందండి మీకు నాకు తెలిసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కట్ చేశారు. మూర్తి గారు మీకు వచ్చేసి సమాచారంలో 40% తప్పు, 60% రైట్ ఉంటాయి. ఓకే, సరే, దాన్ని మళ్ళీ క్లారిఫై చేసి మీరు సక్సెస్ మీట్లో అడుగుతాం. నాకైతే వివేకాత్రి గారు నాకు విషయం మాత్రం బాగా నచ్చిందండి. ఉన్న క్యారెక్టర్ ప్రతి దాన్ని కూడా ఒక పర్టికులర్ లక్షణాలతో రాసుకోవడం. ఇప్పుడు సాయికుమార్ గారి క్యారెక్టర్ నిజానికి కొడుకుతో కాన్ఫిడెన్స్ పడవచ్చు, గొడవ పడవచ్చు, రోజు గొడవ పడవచ్చు, ఇలా చెయ్యొద్దని కూడా అదేం చేయకుండా ఆయన డైరీ చూసి ఆయన మార్గంలో ఆయన కొడుకుని కట్టడి చేసుకుని ఉంటారు. ఎస్జేసుకి అసలు ఎస్పెషల్లీ అంత సాడిస్టిక్ పర్సన్, అంత ఫ్రస్ట్రేటెడ్ పర్సన్,
అమ్మాయిని కనీసం మాట టచ్ చేయాలి. ఆఖరి కోపస్తుడు వెళ్ళిపో అని అంటాడు తప్పించి కొంచెం మీరు ముందు ఒక చిన్న ఇంటించారు పెర్ఫ్యూమ్ బాడీ కూడా ఇంకా ఈ క్యారెక్టర్ కూడా ఆ లైన్లో వెళ్ళిపోతేమో అందించింది అనిపించింది. కానీ మీరు దాన్ని అలా నడపడం థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద సజెషన్. లేదు క్యారెక్టర్ రాసుకుంది పెట్టగలగా. అయితే ఒకటే అందరి దగ్గర వచ్చిన కొంచెం చిన్న సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు, అలాగనే లాజికల్ దాటి తీసుకున్నారు కొంచెం ఒక కంప్లైంట్ ఉంది. దాని మీద ఎక్కడండి ఏ విధంగా సినిమా కథలు కానీ ఇప్పుడు సోకులపాలెం అనేది ఎక్కడుందా ఏంటా అనేది పక్కన పెడితే వాళ్ళు అంత బాధపడుతూ కూడా అక్కడే ఉండడము, అతనికి అందుబాటులోనే ఉండడము అనేది ఒకటి. కాన్సర్ ఎక్కడుంది సార్? యాక్షన్ ఫిలిమ్స్ కి ఎంటర్టైన్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కి సోకులపాలెం ఎక్కడ సినిమాటిక్ లిబర్టీ పాయింట్ అర్థమైంది. అంటే కొన్ని సినిమాలకి మీరు అలవాటు పడిపోయారు, ఆ క్వశ్చన్ రాదు. కొన్ని సినిమాలకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే సుందరానికి టీం దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ లాజిక్ చదువుతారు, కానీ ఈ జానర్కి అంత అబ్సల్యూట్ లాజిక్ అవసరం లేదు. ఇట్స్ అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. వీ బిలీవ్, దెన్ వీ జంప్ ఇన్, దెన్ ద డ్రామా బిగిన్స్, దెన్ ద మ్యాజిక్ బిగిన్స్. అదే సార్ చాలా సినిమాల్లో హీరో దగ్గర కొట్టుకుంటారు సార్. హీరో దగ్గర గన్ ఉంటుంది, విలన్ దగ్గర ఏముంటుంది. కాల్ చేస్తే ఎటు రోజులో అయిపోతుంది సినిమా. చివరి దాకా జనం అవుతుంది. అదే కోసం మనుషులకి శనివారం నాడే హీరో ఫైట్ చేస్తాడని తెలుసు, కానీ వాటి శనివారం వచ్చేటానికి చేస్తాడు, మిగతా రోజులు అటాక్ చేయదు. ఆ సినిమాటిక్ లిబర్టీ గురించి మాట్లాడారు. మిగతా రోజులు అటాక్ చేస్తుంటే పారిపోతూ నాన్నకు ఒకసారి పడింది, అక్కకు ఒకసారి పడింది, ఫ్యామిలీ అంతా ఎఫెక్టెడ్ అని చెప్పడం మొత్తం ఇప్పుడు. సో డెఫినెట్ గా ఐ థింక్ ఫస్ట్ సైకుమార్ గారు చెప్పే స్టోరీ అంతా ఇదే. వారం అంతా బిక్కు బిక్కుమని బతుకుతూ సాటర్డే రోజు వెళ్ళి ఈడేం చేస్తాడో దానివల్ల అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది. సార్ దాని మీకే సార్ మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ అడుగుతున్నాను సార్. నేను ఏ సినిమాకైనా కలెక్షన్స్ చూసుకుంటే సోమవారం రిజల్ట్ బట్టే తెలుస్తుంది సార్. కానీ ఈ సోమవారం గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది. గబ్బర్ సింగ్ గారి పవర్ స్టార్ ఇది వేరే లేదు. న్యాచురల్ స్టార్, అది పవర్ స్టార్. అంటే మేమంతా వెళ్తాం గబ్బర్ సింగ్కి. అదే రోజున ఈ ఓజీది కూడా ట్రైలర్ చేస్తారంటున్నారు. అది రానే గారి ఓజీ ట్రైలర్ కూడా ఆ రోజు నుంచి ప్లే చేస్తారు, సరిపోతారు శనివారం అప్డేట్ ఇంకా నాకేం తెలియదు. వస్తే So this is Chandra, anchor from Filmy Looks. So first of all, congratulations. Thank you. సో బేసిక్గా చాలా రోజుల తర్వాత థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి అండ్ 30 షోలో కూడా గంటకి 9,000 టికెట్స్ సేల్ అవుతున్నాయి. సో దీన్ని ఎలా చూస్తారు? అండ్ సోషల్ మీడియా మొత్తం మీద ఇండస్ట్రీకి ఎప్పుడైతే హిట్ కావాలో అప్పుడు వస్తాడు అతడే నాని ది సేవియర్ అని అంటున్నారు. సో దీన్ని మీరు ఎలా బరువుగా తీసుకుంటున్నారా, కొంచెం బాధ్యతగా? I think the real saviors of the Telugu film industry is the Telugu audience. That's the only fact. మేమందరం కొంచెం కష్టపడి పనిచేయాలి, మంచి సినిమాలు తీసుకొస్తుంటే చాలు ఆటోమేటిక్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కలకలలాడుతూ ఉంటుంది. సో అది మా క్రెడిట్ కాదు, ఇట్స్ దేర్ క్రెడిట్, బికాస్ దే ఆర్ ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా రోజుల తర్వాత మీలో ఒక కామెడీ యాంగిల్ చూసాము. ఆయన వచ్చి డాడీ నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు నాని నాని అనమంటే నాని అంటుతుందా అని చెప్పేసి. సో అలాగా సెట్స్లో నాని గారితో ఏమన్నా ఒక ఫన్నీ మూమెంట్స్ బేసిక్గా ఎలా ఉంటారు? నాని గారు అంటేనే చాలా ఫన్నీగా ఉంటారు, బట్ మీరు ఆయనతో? యాక్చువల్గా నాని సీరియస్గానే ఉంటాడు, క్యారెక్టర్లో ఉంటాడు. కానీ సంథింగ్ లైక్ మా ఇద్దరికి ఫస్ట్ డే నుంచి ఫాదర్ అండ్ సన్ లాగే ఫీల్ అయ్యాం. సో కెమిస్ట్రీ కానీ కొన్ని అయితే ఆత్రేయ చెప్పిన తర్వాత మేము చేస్తున్నప్పుడు తెలియకుండా ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా సింక్ అయ్యేది. దానికి మేము ఇద్దరు భలే జెల్ అయ్యాం, ఫాదర్ అండ్ సన్గా ఫీల్ అయ్యాం. నాకు
చిన్న చిన్న డింపుల్స్ పడతాయి, దానికి అప్పుడప్పుడు పడుతుంటే డింపుల్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు తనకు ఒక చిన్న కట్లో నా కూతురు వల్ల దెబ్బ తగిలింది. ఆ తర్వాత షూటింగ్లో తన ఎమోషన్లో నేను ఎన్నో ఒక 400 ఫైట్లు చేసి ఉంటాను. నేను ఒక చిన్న తన చేయి తగిలి నా కన్ను ఎర్రబడింది. సో నేను అప్పుడు అగ్ని అయ్యాను. బట్ ఇట్ వాస్ సో వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్. బాగా చెల్లేయం. అట్ ద సేమ్ టైం చిన్న చిన్నవి కూడా ఆ స్పాట్లో ఇంప్రూవైజ్ చేసినవి ఉన్నాయి. అండ్ మా ఇద్దరిని అద్భుతంగా తను బాగా రాసుకున్నాడు. దాన్ని నేనైతే నిన్న కూడా ఒకరు చెప్తూ ఉన్నాను, అలా వెళ్తే కూడా ఒప్పుకునేవాడు కాదు ఆత్రేయ. సార్ నాకు ఇచ్చాలి సార్. సో సచ్ ఎ క్యూట్ డైరెక్టర్. సో రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ దిస్ గైస్. సినిమాలో ప్రమోషన్స్లో మీరు పెట్టే ఎఫర్ట్స్ అయితే ఏంటి, కానీ మీరు సెట్ చేసుకునే కాంబినేషన్స్ సినిమాల వరకు అయితే నాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం అంతా. ప్రమోషన్స్ కానీ తర్వాత మాట్లాడుకునే మాటలు కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఎస్జే సూర్య గారి మాట ఎక్కువ వినిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమంది ఎస్జే సూర్య గారు లేకపోతే ఈ సినిమా లేదంటున్నారు. అన్నిటికంటే బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే ఇది ముందు కనిపెట్టింది మీరే పదే పదే చెప్తూ ఉన్నారు. అసలు ఎస్జే సూర్య గారిని ఈ కథ ఎలా వెతుక్కుంటూ వెళ్ళింది, లేదంటే ఆయన ఎలా వెతుక్కుంటూ వచ్చింది. ఈ సరిపోదా సినిమాలో ఇచ్చిన గ్రేటెస్ట్ హై ఏంటంటే నా సినిమా సూపర్ హిట్ అంటున్నారు, నాకంటే ఎక్కువ సూర్య గారి గురించి మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ మై బెస్ట్ హై. దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు టేక్ బ్యాక్. అండ్ ఈ నాకు ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ. నాకు ఇంతకుముందు నేను చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సక్సెస్ఫుల్ కొత్త కాదు, బట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ. అండ్ ఇట్ ఈస్ రీఅఫర్మింగ్ ద బిలీఫ్ ఐ హ్యావ్. నేను నమ్మింది, నేను కథ విన్నప్పుడే నమ్మి ఇది సూర్య సినిమా కాదు, ఇది దయ సినిమా. వివేకాన్ని ఎప్పుడు చెప్తున్నా, షూట్లో కూడా అనేవాడు, సార్ ఏంటి సార్ అది. అఫ్కోర్స్ సూర్య ఇస్ ద హీరో. సూర్య కోసం ఆ ఎమోషన్ ఉంటుంది, అది ఉంటుంది. కానీ దయ క్యారెక్టరైజేషన్ రాసిన విధానం అండ్ సూర్య గారు దాన్ని ప్లే చేసిన విధానం, అది ఆన్ స్క్రీన్ ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆడియన్స్కి. అది ఐ థింక్ అన్బీటబుల్. అది ఒక చాలా మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ లాగా బ్రహ్మాండంగా కుదిరిపోయింది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు నేను కూడా అబ్సల్యూట్లీ అగ్రీ. ఈ సినిమాకి ఎస్జే సూర్య గారిని అందరూ ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నారో ఐఎమ్ ద ఫస్ట్ రో ఫ్యాన్ అనమాట. నా తర్వాత స్టార్ట్ అయ్యింది. Yeah, hi Priyanka. Last two questions. This is Madhav here. First of all, congratulations to the entire team. It was a blockbuster, it's a masterpiece, and especially you look very charming, beautiful, gorgeous, and everything. Just like Priyanka. మీరు రిపోర్టరేనా? Priyanka Pradrup and Shantika Swarup చేసి. అండ్ మై థింగ్ ఇస్ లైక్ నాని గారు మీరు ఇంతకు ముందు చూసినా ఇప్పుడు చూసినా ఆన్ స్క్రీన్ యూ లుక్ లైక్ ఎ పర్ఫెక్ట్ కపుల్, వెరీ బ్యూటిఫుల్ పేర్. థ్యాంక్స్. హౌ యూ ఎంజాయ్డ్ దట్? అండ్ ఒక పోలీస్ క్యారెక్టరైజేషన్ లో ఇంత బ్యూటిఫుల్ గర్ల్ ని చూడటం అనేది ఇట్ వాస్ లైక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లైక్. సో హౌ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? అది చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఐ మీన్ ఐ రియలీ నాకు ఫస్ట్ కానిస్టేబుల్ అని చెప్పినప్పుడు ఐ థాట్ ఎలా ఉంటాను నేను కానిస్టేబుల్ కాస్ట్యూమ్లో ఎలా ఉంటానని. ఫస్ట్ డే ఐ ఓర్ టెస్ట్ షూట్లో నేను ఐ ఓర్ కానిస్టేబుల్ కాస్ట్యూమ్. ఐ వాస్ ఫీలింగ్ వెరీ షై టు గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్, లైక్ ఫన్నీగా ఉంటానని. బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ that uniform and that look that we, the Charu's look. I'm going to take that uniform home in the country. It's going to be, forever in my heart, and that's my favorite look out of all the things that we did. Vivek, hi sir. How are you sir? Hello. So we're big fan of your writings. Fast mental madhilo appadi. సో నాకు మొన్న కూడా అడుగుదాం అనుకున్నాను ఈ టైటిల్. అంటే సూర్యస్ సాటర్డేస్ కరెక్ట్ ఆఫ్టర్ టైటిల్ ఇట్స్ సూర్యస్ విశ్వరం శివతాండవం. సరిపోతా శనివారం అని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? సరిపోతా శనివారం అని చెప్పి ఎవరెవరిని అడగటం కంటే అదే మీకు నాని గారు అజయ్ ఘోష్తో చెప్పే ఒక కాన్వర్జేషన్, అజయ్ ఘోష్ గారితో చెప్పే ఒక కాన్వర్జేషన్ కూడా ఉంటుంది. మీ అందరికీ వారానికి 7 రోజులు అయితే నాకు ఒకటే రోజు సరిపోదా అని చెప్పి. సో దట్స్ ఇట్ అండి. అంటే ఆయనకి మిగతా వాళ్ళందరికీ 7 రోజులు అంటే ఆయనకి సరిపోదా సినిమా.
హీరోకి సరిపోదు సినిమా. అండ్ మీ టైటిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మెంటల్ మధ్యలో బ్రోచవర్ అంటే సుందరానికి సరిపోదు. ఇలాంటి టైటిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచిస్తారా? అంటే అందరికీ రీచ్ అవుతుందా లేదా? ఇప్పుడు ఈ నానిగారి సినిమా అంటే వరల్డ్ వైడ్ వెళ్తుంది, పాన్ ఇండియా సినిమా. టైటిల్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఎప్పుడైనా అనుకున్నారా? లేదంటే మీరు క్యారెక్టర్ నాకు ఇదే రాస్తాను అని? అట్లే ది థింగ్ ఈజ్ ఏంటంటే నాకు ఏది ఎక్సైటింగ్గా అనిపిస్తే వచ్చేసరికి నాకు ఆయన బౌన్స్ బోర్డ్ లాగా ఆయన ఉన్నారు. సో ఐ షేర్ ఇట్ విత్ హిమ్. సో ఎలా ఉంది సార్ ఆయన వచ్చారు చాలా బ్లంట్గా ఫ్రాంక్గా బాగాలంటే కనుక బాగాలని చెప్తారు. ఇఫ్ యూ రియల్లీ లైక్స్ ఇట్ యా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. యాజ్ ఆడియన్గా మాకు కూడా బాగా నచ్చాయి. తెలుగు టైటిల్సే కావాలనుకుంటాం, తెలుగు టైటిల్సే ఎక్కువ వెళ్ళాలనుకుంటాం. కాకపోతే రోల్ అవుతాయి కదా కొంతమందికి, పెద్ద టైటిల్స్ చిన్న టైటిల్స్ అనుకుంటారు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాని గారు హాయ్ సార్. మొన్న కూడా అంటే ఇప్పుడు మనకి బాగా తెలుగులో బాగా వెళ్తున్నాయి, కపుల్స్ వెళ్తున్నాయి. అదర్ లాంగ్వేజెస్లో ఎలా ఉంది? కామెంట్స్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. బెంగళూరు ఈరోజు అంతా అసలు అబ్సల్యూట్ హౌస్ ఉందండి. అప్పుడు మార్నింగ్ ఇంకా హిందీ మలయాళం వీ హ్యాడ్ వెరీ మినిమలిస్టిక్ రిలీజ్ అండి. ఆల్మోస్ట్ Day 1 రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. Day 2 నుంచి అక్కడ సింగిల్ స్క్రీన్ చిన్న మినిమల్ రిలీజ్. అది అక్కడ చూద్దాం అనుకుంటున్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి, సినిమా మంచి క్వాలిటీతో ఉండాలి అందుబాటులో అన్న ఒక ప్రయత్నమే. సో అది అలా నడుస్తుంటాయి. బట్ మన టార్గెట్ ఇక్కడ మన మెయిన్ ఏదైతే బిగ్ రిలీజ్ ఉందో తెలుగు అండ్ తమిళ్ బోత్ ప్లేసెస్ సార్. మీరు అంటే సూర్య గారి క్యారెక్టర్ అలా వెళ్తున్నదనే మీరు అక్కడ నిలబడి చేశారు. ఆయనకి అంత స్కోప్ ఇవ్వడానికి అంటే మాకు తెలిసి పెద్ద స్టార్స్ అయ్యేటప్పటికి పక్క విలన్కి అంత స్కోప్ ఇవ్వరు. మీరు నాకు పక్కన నిలబడి చేశారు. లేదు అలా ఇప్పుడు నాది గారు యాక్చువల్గా అంటే అష్టాచమ్మ మొదలుకొని ఒక చిన్న సినిమాతో స్టార్ట్ అయిన కెరియర్ సినిమాకి అంటే మీరు ఫ్యాన్స్ బేస్ పెంచుకుంటూ అలాగే బడ్జెట్స్ పెంచుకుంటూ మీ మార్కెట్ పెంచుకుంటూ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు. ఆల్మోస్ట్ 100 crore ఫిల్మ్ చేస్తున్నారు. నాని టార్గెట్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళాలని మీ ప్రయాణం? నా టార్గెట్ యాక్చువల్లీ ఇక్కడే ఉండాలనుందండి. ఎక్కడికి వెళ్ళాలండి నేను అందుకే అంటుంటాను. నాకు ఎప్పుడు ఇందాక క్వశ్చన్ లాగానే ఇది అటైరు మీరు దానికి ఎప్పుడు వెళ్తారంటారు. నాకు దానికి వెళ్ళడం లేదు సార్, వదిలేడు అనమాట. ఎందుకంటే నాకు ఈ మంచి సినిమా నాకు మనసుకు నచ్చిన టీమ్స్తో పనిచేస్తున్నాను. నా మనసుకు నచ్చినంత కథలకి కావాల్సినంత బడ్జెట్లు ఉన్నాయి, నా ఆడియన్స్ ఉన్నారు, నన్ను ఇంత సో నాకు నిజంగా చెప్తున్నా ఈరోజు నేను నా బెస్ట్ ప్లేస్ నా జీవితంలో నా ఎయిమ్గానే నేను ఊహించని అంత బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే ఆ ప్లేస్లో ఉన్నాను. నాకు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉంటే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విత్ దిస్ ఆన్సర్ మనం ఇవాళ ఈ సక్సెస్ మీట్ అయితే ముగించేద్దాం.